with the activities. And last Rajiv Yuva Vikasam gurinchi small updates and so plan చేసుకుంటాం. the feedback which I've received is ఇంతకు ముందు ఇంద్రమ ఇల్లు phases లో previous allocated amount మీద 25% buffer list MBO verification కూడా అయిపోవాలి. Because I'm saying it has to come to me and to Minister. 2 June తర్వాత ఫైనల్ చేస్తాం టార్గెట్ బట్టి అన్నారట మేడం. అలాగే షాంపేట్ ఇప్పుడు డీసీ గారితో మాట్లాడాను మేడం. ఈరోజు ఎమ్మెల్యే గారు రమ్మన్నట ఫైనల్ అవుతుంది అని చెప్పారు మేడం. త్రూ మా డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ ద్వారా తమ దృష్టి తీసుకొస్తాం మేడం. థ్యాంక్ యూ మేడం. 1 lakh కేటగిరీ ఏవైతే ఉన్నాయో మనం జూన్ మంత్లో చేస్తాము. దాంట్లో కూడా మనకి ప్రొసీజర్ కూడా ఉంది. సో వీ షుడ్ ఎన్ష్యూర్ దట్ 50,000 ఏవైతే ఉన్నాయో పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అగ్రీ చేసిన తర్వాత ఆ కేసెస్ అన్నీ కూడా మీరు మండల్ లెవెల్ కమిటీలో అప్రూవ్ చేసుకొని హార్డ్ కాపీ అండ్ ఆన్లైన్ ఈడీ గారికి పంపిస్తే అవి మేము ఇన్ఛార్జ్ మినిస్టర్ సంతకం తీసుకొని ఇచ్చిన తర్వాత శాంక్షన్ ప్రొసీడింగ్స్ మీరు డిస్ట్రిబ్యూషన్ ప్లాన్ చేసుకోవచ్చు. ఫార్వర్డ్ చేయవచ్చు మేడం. పెట్టేసి 1 lakh అప్లికేషన్ ఫార్వర్డ్ చేయవచ్చు. ఈ గ్రామాలు మనం తీసుకున్నాం మేడం. కమలాపూర్లో 150 మంజూరీయంగా మార్కౌట్ గ్రీవెన్ 78 అయినా మేడం. బ్యాలెన్స్ 72 ఉన్నాయి. ఫ్యామిలీస్లో 2-3 కుటుంబాలు ఉన్నాయి కూడా మనకు దగ్గర రివర్ట్ సబ్మిట్ చేసినా కూడా ఇంకా పెండింగ్ మన లెవెల్లో ఉన్నాయి మేడం. అది ఇప్పుడు నేను ఈడిఎం గారితో మాట్లాడి మళ్ళీ ఒకసారి కన్ఫర్మ్ చేసుకొని క్లియర్ చేసుకుంటాం మేడం. We will speed up it. ఓకే. అంటే లేదు జూన్ 4th రోజు ఆర్ 5th రోజు మనం మొత్తం మండల స్థాయిలో ఒక దగ్గర పెట్టేద్దాం. అక్కడనే ఇవన్నీ డిస్ట్రిబ్యూట్ చేద్దాం. వీలైతే 8th రిమైనింగ్ శాంక్షన్స్ కోసం లెటర్స్ అనేది మూవ్ చేయండి. 30 మెంబర్స్లో 12 మెంబర్స్ నాట్ విల్లింగ్ ఉన్నారు. 16 మెంబర్స్ ఆర్ యట్ టు స్టార్ట్. ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది మ్యామ్. దాని ప్రకారంగా మీరు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం 2 days బ్యాక్ ఆల్ ఏపీఎంస్ అండ్ డిపిఎంస్ అడిషనల్ డిఆర్డిఓ అందరితోని ఒక మీటింగ్ పెట్టుకొని వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది మ్యామ్. L2 లిస్ట్ ఏమో తక్కువ ఉంది. తర్వాత ఇంకొకటి సొంతంగా వాళ్ళు కట్టుకుంటున్నారు. ఆల్రెడీ శాంక్షన్ అయ్యి ఈ పేరుకు మాత్రం కాంట్రాక్టర్, కానీ బెనిఫిషరీస్ ఆల్రెడీ బెనిఫిషరీ మోడ్లో కన్స్ట్రక్ట్ చేసేది. డిడబ్ల్యూ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ కావచ్చు ఆల్రెడీ డిఆర్డిఓ సార్ ఇస్తా అన్నారు మేడం. ఇంకా పెడతారు అనేది ఇస్ వెరీ ఇంపార్టెంట్. బికాజ్ అప్లికేషన్స్ మొత్తం కూడా వాళ్ళు తీసుకొచ్చే అప్లికేషన్కి ఫైనల్గా మనము ఎంటర్ చేసుకునే అప్లికేషన్కి డిఫరెన్సెస్ చాలా వస్తున్నాయి విచ్ వీ సా ఇన్ ది పైలట్ మండల్ ఇట్ సెల్ఫ్. సో ఎవరినైతే మీరు హెల్ప్ డెస్క్ దగ్గర కూర్చోపెడుతున్నారో దట్ పర్సన్ హ్యాస్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ది ఇష్యూ. పక్కనున్న రికార్డ్ చూసుకోవాలి. చూసిన తర్వాత ఇష్యూ ఎక్కడ ఉంది, ఏ కాలం ఆర్ ఏ క్రైటీరియాలో వస్తుంది అనేది వాళ్ళు కరెక్ట్గా చూసి ఎంటర్ చేసుకోవాలి.